పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. స్టార్డమ్ అనేటువంటి దానికోసమే ప్రతి ఒక్కరు ప్రయత్నించింది. సక్సెస్ అనేటువంటిది వచ్చే కొద్దీ అది యాక్షన్ ఓరియంటెడ్గా తగులుతుంది. యాక్షన్ స్టార్లు కావాలనేటువంటిది ప్రతి యంగ్ హీరో కూడా కలగనేది. ఆ వైపు వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, వాట్ ఆర్ యువర్ ఎఫర్ట్స్? సార్ నేను అదే సార్, ఇప్పుడు నేను యాక్షన్ సినిమా చేయగలను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంగళవారం చూసుంటే ఒకవేళ దాంట్లో ఏదో కొన్ని ఫైట్లు గిట్ల అవి చేశాను సార్. అండ్ ఆ సినిమా బాగుంది కాబట్టి ఆ క్యారెక్టర్ వర్కౌట్ అయింది. అందుకనే దానికి కాస్త పేరు వచ్చింది. ఇప్పుడు నేను యాక్షన్ సినిమాలు తర్వాత చేస్తానంటే ఒకవేళ నేను నిజంగా నేను సూటబుల్ అని నేను నమ్మితే, అగే ఇందాక అన్నట్టు సూటబుల్ అని నేను నమ్మితే తప్పకుండా చేస్తాను సార్. అట్లేం లేదు. అట్లా అని దీని తర్వాత నేను మాస్ సినిమాలే చేయాలంటే నేను చేసేది కూడా మాస్ సినిమానే. కోర్టు నా దృష్టిలో అద్భుతమైన మాస్ సినిమా, బలగం నా దృష్టిలో అద్భుతమైన మాస్ సినిమా, 35 కూడా అద్భుతమైన మాస్ సినిమా సార్. అది డెఫినెట్లీ ఒక చిన్నపిల్లవాడు, ఒక లెక్కల్లో ఇబ్బంది పడుతున్న ఒక పిల్లగాడు, దాన్ని చూసి మదన పడుతున్న తల్లిదండ్రులు, వాడి 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 జీవితం కోసం తాపత్రయపడే ఒక మ్యాథ్స్ టీచర్, అది సార్. అది కూడా నా దృష్టిలో మాస్ ఫిల్మే సార్. నా దృష్టిలో బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ నేను ఇప్పుడు చేసిందంటే అది కోర్టే సార్. బడ్జెట్లు విపరీతంగా పెంచేసి స్టార్ ఇమేజ్ కోసం, స్టార్ దీనికోసం తాపత్రయపడి చెప్తాను సార్. ఈ సినిమా 10 కోట్లు అయితే నెక్స్ట్ సినిమా 15 కోట్లు, ఆ తర్వాత 20 కోట్లకి వెళ్ళిపోయి తర్వాత థియేట్రికల్గా 1 కోటి కూడా రాకుండా కెరీరే స్మాష్ చేసుకుంటున్నటువంటి హీరోలు చాలామంది ఉన్నారు. ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో అవేర్గా ఉండట్లేదు మీ యంగ్ జనరేషన్ హీరోలు చాలామంది సార్. ఆ రియాలిటీ బలుపుకి వాపుకి తేడా తెలుసుకోవట్లేదు చాలామంది యంగ్ హీరోలు. ఆ కేటగిరీలో ప్రియదర్శి ఉంటాడా లేకపోతే అవేర్గా అలర్ట్గా ఉంటాడా అనేటువంటి దానికి మీరు ఎలాంటి? సార్ దాని అంతటికి సారంగపాణి జాతకమే ఆన్సర్ సార్. అండ్ అదొక్కటే నా ఆన్సర్గా నేను చెప్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను నా రియాలిటీలో నేను బతుకుతున్నాను సార్. నేనేంటి, నా సినిమాలేంటి, నా కథలేంటి, అండ్ నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎటు వెళ్ళాలి, ఈ రియాలిటీలో నేను బతుకుతున్నాను సార్. సో అది నన్ను అది ఆ నిజం ఎంత పీడకల్లా ఉన్నా కూడా ఆ నిజమే నన్ను ముందుకు నడిపిస్తుంది. అది సో భూమి మీదనే నిలుద్దాం. యా, అండ్ నాకు తెలుసు సార్ ఇది నాకు మధ్యలో అఫ్ కోర్స్ ఇవన్నీ ఏంటంటే ఒక స్లో మోషన్ షాట్ చూస్తే ఎవరికైనా కాస్త ఎయ్ అని అనిపిస్తుంది, కానీ ఆ స్లో మోషన్ ఎందుకు తీయాలో కూడా నాకు తెలుసు. అది ఇప్పటి వరకు ఈ 19 సంవత్సరాల కెరీర్లో ద బెస్ట్ డిసిషన్ అంటే ఇది, ద వరస్ట్ డిసిషన్ అంటే ఇది అని చెప్పగలిగిన ఏంటి? మిఠాయి ఈజ్ మై వర్స్ట్ డిసిషన్ సార్. కోర్ట్ ఈస్ డెఫినెట్లీ మై బెస్ట్ డిసిషన్. వెరీ గుడ్. వరస్ట్ డిసిషన్కి కారణం ఏంటి, బెస్ట్ డిసిషన్ కారణం? వరస్ట్ డిసిషన్ ఎందుకు అంటే సార్, హాఫ్ హార్టెడ్గానే సినిమా ఒప్పుకున్నాను. అండ్ ఆ డైరెక్టర్ కూడా హాఫ్ హార్టెడ్గానే తీసాడు. అంతా హాఫ్ హార్టెడ్గానే జరిగింది. అంటే ఒక అబ్సల్యూట్లీ జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను సార్. అంటే కానీ అదే చాలా నేర్పించింది కూడా. అదే చాలాసార్లు డార్లింగ్ కూడా నాకు అది లెసన్. అది నేను ఇప్పుడు కూడా నేను ఎందుకు డార్లింగ్కి ఈజ్ మై స్టిల్ అ ఫేవరెట్ ప్రాజెక్ట్ టు వర్క్. మేబీ ద ప్రోడక్ట్ దట్ డిడ్ ఐ డోంట్ లైక్, ఆ ప్రోడక్ట్ నాకు నచ్చి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో డార్లింగ్. అండ్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్ ఇన్ సమ్వేర్ ఇస్ మిఠాయి, బికాస్ సినిమాలు ఎలా చేయకూడదు, సినిమాలు ఎలాంటి వాళ్ళతో చేయాలనేది బాగా నేర్పించినవి కూడా అవే. ఇట్ ఈస్ అ కాస్ట్లెస్ట్ మిస్టేక్ బట్ ద మోస్ట్ ఎసెన్షియల్ మిస్టేక్ సార్. అది the mistake that taught you a lot. Yes sir, definitely. ఇప్పుడు అది తెలియకపోతే నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు నాకు నేను సిగరెట్ మానేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను చాలా రోజులు సిగరెట్ తాగాను. నాకు తెలుసు దాని వచ్చే ఇబ్బందులు ఏంటో. సో ఇది అలాంటిది అన్నట్టే చూస్తాను నేను అంతే. How is the personal life? Good sir, going on. మీ మిసెస్ రైటర్ కదా? Yes. సో ఇంకా డ్రీమ్స్ ఆఫ్ ద కెరీర్ అంటే? డ్రీమ్స్ ఆఫ్ ద కెరీర్ అంటే ఏం లేదు సార్. ద ఓన్లీ పర్పెచువల్ డ్రీమ్ ఇస్ నేను చేస్తున్న సినిమాలు ఎంజాయ్ చేయాలి, నా చూస్తున్న సినిమాలు వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అదే దట్ ఈస్ ద ఓన్లీ కాన్స్టెంట్ డ్రీమ్ అండ్ ఎఫర్ట్ ఐ వాంట్ టు పుట్ ఇన్.